హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది, అయినా కూడా దాని మీద ఇంకా ఏదో ఒక టాపిక్ రైజ్ అవుతూనే ఉంది. ఒక సైడ్ ఏమో జయప్రకాష్ నారాయణ గారు రైజ్ అవుతున్నారు, ఏంటది అసలు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ రైటర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, ఇట్లనా రాస్తారు అని చెప్పి. ఇంకోవైపు జూనియర్ ఆర్టిస్టులు కేసు పెట్టారు. అసలు ఏంటి, ఎందుకని ఇట్లా జరుగుతుంది? యాక్చువల్గా ఒక భారీ బడ్జెట్ సినిమా మీద ఇన్ని విమర్శలు రావడం బేసిక్గా శంకర్ గారి సినిమాలకి అలవాటే. మిగతా ఏ సినిమాల మీద కూడా రానని, హిట్ అయితే ప్రశంసలు అన్నీ వస్తాయి, ఫ్లాప్ అయితే విమర్శలు కూడా అన్నీ వస్తాయి. అండ్ ఇకపోతే గేమ్ చేంజర్ అనే సినిమా మీద ఇంకా 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 అంటే తవ్వుతున్న కొద్దీ వస్తానే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా బయటపడ్డ ఇష్యూ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టుల పేమెంట్ ఇష్యూ. అవును, దీని గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లు ఇంతకు ముందు ఆంధ్రాలో తెలంగాణలో ఉండేవి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా షూటింగ్ అయిందనుకో, రాజమండ్రిలో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. దానికి కొంతమంది ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు కార్డు మెంబర్లు వచ్చి చేసుకొని వెళ్తారు. గుంటూరులో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఆంధ్ర సైడ్ ఎక్కువ షూటింగ్స్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి అంత పని లేదు. ఇక్కడ అంటావా కార్డు తీసుకుంటారు జూనియర్ ఆర్టిస్ట్, మహా అయితే పట్టుకొని 5,000 మంది కూడా ఉండరు. ఆ కార్డు ఎందుకంటే వాళ్ళకు భరోసా, నెలంతా పని ఉంటుంది అని. పొద్దున్నే ఆఫీస్ దగ్గరికి వచ్చి నిలబడితే ఏదో ఒక షూటింగ్ ఉంటుంది, వెళ్తారు, ఆ క్రౌడ్లో నిలబడి రావడం తెలిసిందే. కానీ కొన్ని సార్లు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయింది రామోజీ ఫిలిం సిటీలో, జస్ట్ 2 days బ్యాక్, మొన్న థర్స్డే. పొద్దున్న కనీసం 3,000 మెంబర్స్ క్రౌడ్ అనమాట. బోల్డ్ అని బండ్లు వెళ్ళిపోయాయి. దేవర టూకా వార్ టూకా? దేవర్ 2 కాదు, వార్ 2 కాదు, ప్రశాంత్ నీల్ సినిమా. ఓకే, అదే అంటే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ అవ్వాలి షూట్లో, ఆయన సెకండ్ షెడ్యూల్లో వస్తాడు. ఇప్పుడు ఈ క్రౌడ్ మీద తీసే సీన్స్ ఉంటాయి కదా, ఎవడన్నా ఎగిరిపడ్డా వీళ్ళు అటు జరగడం, ఇటు పారిపోవడం, అటు అరవడం, ఇలాంటివి తీస్తున్నారు ఫిలిం సిటీలో. సో 3,000 మంది అవసరం. ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్లో మా పట్టుమని కూడా అంతమంది లేరు. ఉన్న 3,000 మంది ఇటే పోతే మరి ఆ రోజు ఇంకా వేరే సినిమాలు అవ్వద్దా? అవుతుంది. ఇంకో పెద్ద సినిమా మళ్ళీ దానికి కూడా 2,000 మంది కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఏజెంట్స్ ద్వారా హైర్ చేసుకుంటారు. ఈ కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, పొద్దున్నే వాళ్ళని పట్టుకుంటారు ఈ ప్రైవేట్ కోఆర్డినేటర్స్. పట్టుకొని రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా, నిన్ను ప్రభాస్ని చూపిస్తా. నువ్వు ప్రభాస్ని చూడలేవు, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే 2,000 3,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. నీకు నేను ఫ్రీగా చూపిస్తే 3 పుట్టలు తిండి పెడతా, ఇంకే వాళ్ళందరినీ బండ్లు ఎక్కించి తీసుకొస్తారు. జూనియర్ ఆర్టిస్టులు అనమాట వీళ్ళంతా. ఆ ఏజెంట్ నిర్మాత దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని వాళ్ళకి ఈ కోఆర్డినేటర్లకి ఇచ్చుకొని వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అండర్స్టాండింగ్లు. ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్కి జనాలు అవసరం పడింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా నీకు తెలుసు, ఫ్రేమ్ పెడితే జనాలు, ఫ్రేమ్ పెడితే జనాలు. ఇప్పుడు రాజకీయ పార్టీ పరంగానే కావచ్చు, లేకపోతే పోలీసుల బలగం కావచ్చు, సామాన్యులు అటు ఇటు పరిగెడతం కావచ్చు, అసెంబ్లీలో రాజకీయ నాయకుల టైపు కూర్చునే సీట్లలో వాళ్ళు కావచ్చు. అట్లా ఈ వైట్ అండ్ వైట్ వేసే అంకుల్స్, కొంచెం రియల్ ఎస్టేట్ టైప్ ఉండే అంకుల్స్, పోలీసులు, వీళ్ళు కొంచెం క్రౌడ్ కావాలి. సో ఈ స్వర్గం శివ అనే ఆయన అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడంటే, తనకు తెలిసిన తరుణ్ అనే ఒక ఆర్టిస్ట్ గుంటూరు విజయవాడ పరిసరాల నుంచి ఆయన జనాలను తెస్తాడు. ఆయనకు చెప్పాడు కొంతమంది కావాలి, 300 మందో 350 మందినో తెచ్చాడు. మనిషికి 1,200 1,250 ఎంతో కొంత వాళ్ళ అండర్స్టాండింగ్. అంటే ఈయన వాళ్ళకి 2,000 ఇస్తే ఆయన అంత ఇచ్చుకుంటాడో, లేకపోతే ఈయనకే అంత ఇస్తే ఆయన 1,000 ఇచ్చుకుంటాడు, ఇక వాళ్ళ అండర్స్టాండింగ్ అలా ఒప్పుకున్నాడు. ఆయన పాపం తీసుకొచ్చాడు జనాల్ని. బోల్డ్ అన్ని రోజులు షూటింగ్ కూడా అయిపోయింది. పేమెంట్ ఏదంటే ఇస్తారు. ఇప్పుడు ఏమైంది, సినిమా ఫ్లాప్ అయింది అయ్యా, ప్రొడ్యూసర్ కూడా పెద్ద ఇది నష్టాల్లో ఉన్నాడు, తెలిసిందే కదా ఫ్లాప్ అయితే ఎట్లుంటే, మాకు కూడా పేమెంట్లు రాలేదు అని ఏదో చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 350 మంది లొకేషన్కి వచ్చారు అంటే వాళ్ళకి ఇంకో 350 మంది పరిచయం అవుతారుగా, నెంబర్లు మార్చుకొని ఏదో రకంగా ఫ్రెండ్షిప్. వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్లు చేసుకుంటే అదేంటి మాకు పడిపోయే పేమెంట్లు మీకు ఇంకా రాలేదు అని వాళ్ళు చెప్పడం, నువ్వు డబ్బులు తీసుకొని మాకు ఇవ్వట్లేదు, మోసం చేసావని వాళ్ళందరూ తరుణ్ అడగడం. పాపం తరుణ్కి నిజంగానే ఈయన స్వర్గం శివ డబ్బులు ఇవ్వాల. సో ఈయన ఏం చేశాడు, వాళ్ళతో నలగలేక వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తున్నారు, మా డబ్బులు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు గేమ్ చేంజర్ పైన. ఇప్పుడు సెన్సేషన్ ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా పైన కేసు. అంతే, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 1 నెల అయిపోయింది, 2 నెలలు అవుతుంది. ఇప్పుడు దాని మీద మళ్ళీ కేసు అనగానే ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీ ఉంది దానిపైన.
అండ్ ఓటీటీకి వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ని ఎవ్వరు చూడట్లేదు. ఆ సినిమా అసలు అది ఎందుకు ఉందో ఓటీటీలో అన్నట్టుంది. నాకు తెలిసి ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ ప్లాట్ఫామ్ కూడా దాన్ని తీసేద్దాం అనుకుంటుంది. విల్ బి రిమూవ్డ్ షార్ట్లీ అని వచ్చేస్తుంది ఆల్రెడీ. చూసు మన పాత సినిమాలు బాగా ఏజ్ అయిపోయిన సినిమాలకి అట్లా పడతాయి, కానీ ఇట్లా గేమ్ చేంజర్ పడడం చాలా పెద్ద వింత ఇది. అంటే అసలు చూడట్లా, దాన్ని పట్టించుకు చావట్లే ఎవరు. ఓటీటీకి వచ్చినా కూడా అంతగా ఎదురు చూసే జనాలు లేరు అని అర్థం. ఇప్పుడు దాని మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అన్నట్టు జయప్రకాష్ గారు ఆ యూత్ని దగ్గర తీసుకొని వాళ్ళకి ఏదో మంచి విషయాలు 4 చెబుతా. ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎంతో అసలు మంచి చెప్పాలంటే రాజకీయవేత్త కూడా. అఫ్కోర్స్ తను నిలబడ్డాడు కుకట్పల్లిలో, కానీ లోక్సత్తా పార్టీ ద్వారా తను నిలబడ్డా కూడా లోక్సత్తా అది పార్టీగా ఎవరు చూడరు, దాన్ని ఒక ఆర్గనైజేషన్ లానే చూస్తారు. ఈయనకి ఇప్పటికీ గౌరవం అలాగే మంచి రెస్పెక్ట్ ఉంది, చాలా ఉంది. అండ్ ఏ పార్టీ వైఫల్యం ఏంటి, ఎందుకు గెలవాలి, ఎందుకు ఓడాలి లాంటి బాగా చెప్తాడు ఈయన. అందుకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, బాగా సీనియర్ ఐఏఎస్ కాబట్టి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈయనది అప్పుడప్పుడు కలిసి మంచి సలహాలు సూచనలు తీసుకుంటారు. అలాంటి ఆయనకి గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత ఆయనకి ఒకటి యూజ్లెస్గా ఏమనిపించిందంటే, ఆ డైలాగ్ ఉంది చూసావు, అందరు విజిల్స్ వేశారు థియేటర్లో, నువ్వు 5 ఏళ్ళే ఉంటావు, నేను 30 ఏళ్ళు ఉంటాను. అది ఇంత దరిద్రంగా ఎలా రాస్తారు మీరు? ఈ రైటర్లకి డైరెక్టర్లకి సిగ్గు లేదా? సరే శంకర్ సినిమాలు అంటే అందరికీ ఒక గౌరవం అనేది ఉంటుంది. ఏమని ఏ సినిమా తీసినా పాపమైన కమర్షియల్గా చూడడం, జనాలకి ఏదో చెప్పాలనే, అందరిని ఎడ్యుకేట్ చేయాలనే చూస్తాడు. అట్లాంటి ఆయన మీద ఉన్న ఆ గౌరవం కూడా ఈ సినిమా ద్వారా పోతే మేమేమన్నా ఇంకా చెప్పాలంటే ఇండియన్ 2 సినిమా మీద కూడా శంకర్ మీద ఇంకా మంచి అభిప్రాయమే ఉంది. ఆ సినిమాకి క్లైమాక్స్ లేదు, అంతేగాని పాప సినిమాలో ఆయన ఏం చెడు చూపిలేదు, మీరు చెడిపోండి అని చెప్పలేదు. ఓ మంచి విషయమే, కాకపోతే ఆయనకి అంత చెప్పడానికి టైం సరిపోక ముగించాడు అంతే. క్లైమాక్స్ లేక ఫ్లాప్ అయింది. అప్పుడు ఆ క్లైమాక్స్ అంటిస్తే నువ్వు పుష్పలాగా 4 గంటల సినిమా చూపిస్తే చూసేవాళ్ళేమో. గేమ్ అదేంటది ఇండియన్ 2 మేము అది హిట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు గో బ్యాక్ ఇండియన్ అన్నాడు, మళ్ళీ కమ్ బ్యాక్ ఇండియన్ అని దాన్ని ఒక రకంగా ముగిస్తే మేబీ వర్కౌట్ అయ్యేది. క్లైమాక్స్ సరిగ్గా లేక అట్లా అయిపోయింది. బట్ అది బాగుంది సినిమా. అట్లా గేమ్ చేంజర్ విషయానికి వస్తే అంటే ఏవేవో ఏపీ పాలిటిక్స్ యాడ్ చేసి ఆ సంబంధం లేని సీన్లన్నీ పెట్టి, ఒరిజినల్ ఆయన కథ రాసుకున్నా బాగుండేది టిఎన్ శేషన్ గారిది. ఆ కథ కూడా కాకుండా దీన్ని అంతా ఏదో అతుకుల బొంత చేసి ఎటు కాకుండా తయారు చేసేసరికి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అయిపోయింది. అది మధ్యలో ఆయన తప్పుకొని ఇంకో డైరెక్టర్ దాన్ని యాడ్ తీసుకొని ఇంకెవరో హ్యాండ్ పెట్టి ఇట్లుంటే బాగుండు అనేది 10 మంది వేళ్ళు పెట్టి అలా తయారైంది. సో అది ఆయనకు నచ్చల. పైగా ఇక ఎన్నికల అధికారి ఎట్లా పడితే అట్లా రావడం. ఇంకొకటి విషయం చెప్పనా, పోలింగ్ బూత్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర బాంబులు పేలడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఇవి బయట చాలా పెద్ద ఇష్యూస్. అవి ఒక పెద్ద ఫ్లైట్ కూలినంత. కానీ సినిమాలు అంటే చాలా సింపుల్గా ఏముందిలే జస్ట్ బాంబు పేలింది అన్నట్టుగా చూపించారు. సో ఇవన్నీ కూడా ఆయనకు డైజెస్ట్ అవ్వాల. ఇప్పుడున్న యూత్ ఇట్లాంటివి చూడకండి అయ్యా బాబు, స్పాయిల్ అవ్వకండి. మీరు చదివిందంతా పోతుంది, చదివిస్తే ఉన్నమతి పోయింది అంటారు కదా, ఈ సినిమా చూపిస్తే చదివిందంతా పోద్ది. ఇలాంటివి దయచేసి చూడకండి అని అంత పెద్ద ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పడం వల్ల ఇప్పుడు యూత్ అందరు కూడా దాన్ని బాయ్కాట్ చేసేసారు మైండ్లో. సో ఎవరు చూడట్లా. అండ్ ఇట్లాంటి వాళ్ళు చూడట్లేదు, 10 మంది చూడమని చెప్పట్లేదు కాబట్టి నెక్స్ట్ చదువుకోని వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ రకంగా గేమ్ చేంజర్ అనే సినిమా అటు థియేటర్లోను, ఇటు ఓటీటీలోను, అటు సమాజంలోను ఇంత పెద్ద నెగిటివిటీ అంటే ఈ మధ్య కాలం కాదు, ఈ 1 దశాబ్ద కాలమో 2 దశాబ్దాల కాలంలో ఇంత ఇదిగా పోయిన సినిమా ఏదన్నా ఉందంటే గేమ్ చేంజర్ ఒకటే. ఇంకోవైపు శంకర్కి కూడా ఐటీ రైట్స్ మనం మాట్లాడుకున్నాం, అది ఆల్రెడీగా మొన్న అది పాపం దీనికి సంబంధం లేకున్నా వేరే విషయానికి. బట్ టైంకి ఆయనకు కొంచెం బాగాలేదని చెప్పుకోవాలి, టైం బాగాలేదని చెప్పుకోవాలి. సో గేమ్ చేంజర్ గురించి ఇంకా చెప్పాలంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, ఇంకా బోల్డని కేసులు వస్తానే ఉంటాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎగ్గొట్టారు డబ్బులు అంటే ఇంకెవరెవరికో కూడా ఎగ్గొట్టే ఉంటారు. వాళ్ళు కూడా రేపటి రోజు కేసులు వేస్తా ఉంటారు, నష్టం జరిగింది కాబట్టి నానుతానే ఉంటది. మరి నువ్వు పనిచేసేవాడికి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళది ఎంత మా చిన్న కూలి ఇంతే. మరి దిల్ రాజు ఏమీ సమాధానం చెప్పట్లేదు. ఆయనకి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కేసు వేసిన తర్వాత. యాక్చువల్ గా ప్రొడ్యూసర్స్ లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు కదా చూసుకోవాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ శివ యాక్చువల్గా ఏం జరుగుద్ది అంటే అంత క్రౌడ్ ని గ్యాదర్ చేయడం చాలా ఇబ్బంది అనే ప్రైవేట్ కోఆర్డినేటర్స్ కి ఇస్తారు. ప్రైవేట్ కోఆర్డినేటర్స్ ఎవరెవరినో తీసుకొచ్చి డబ్బులు దొబ్బుతారని, మనోళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు మా ఊర్లో చాలా మంది జనాలు ఉన్నారన్న నేను చెప్తే వస్తారంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు.
అలా కూడా మనకు కావాల్సిన జనాలు ఆ టైం, అవును ఆ టైంకి కరెక్ట్ గా పైగా వీడు వచ్చేయాలి. మనోడు అనే ఒక ఇంటెన్షన్ తో పనప్ప చెప్తారు, కానీ వాళ్ళు దొబ్బుతారని తెలియదు కదా. ఉమ్. ఇంకోవైపు తండేల్ కూడా ఒక ఆమె వచ్చి అది మా మూవీ, మా ఆయన వెళ్ళాడు అసలు స్టోరీ అది, నాగ చైతన్య కూడా వచ్చి కుక్ చేశాడు మాకు, చేపల పులుసు అంతా కుక్ చేశాడు, కానీ మా స్టోరీ కాకుండా వేరే వాళ్ళు చూసారు అని చెప్పి ఒక లేడీ వచ్చి మాట్లాడుతుంది, చూసారా మీరు అది? అంటే స్టార్టింగ్ లో కూడా అయింది, ఆ అబ్బాయిది ఇది మా కథ ఇది. యాక్చువల్గా ఎవరైతే జైల్లో ఉన్నారో ఆ 22 మంది దగ్గర ఆల్రెడీ వాంగ్మూలాలు తీసుకున్నాడు అరవింద్ గారు. అవును. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఆశించి చాలా మంది వస్తూ ఉంటారు, ఏదో రకంగా ఒక ఇష్యూ చేసామనుకో ఎంతో కొంత ఇచ్చి నోళ్ళు మూయిస్తారు అనేది అలవాటు అయిపోయింది చాలా మందికి, అంతమించి ఇంకేం లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే తండేల్కి ఇప్పటికీ కూడా ఆ సినిమా మీద గౌరవం పెరుగుతానే ఉంది చాలా. నిన్న సక్సెస్ మీట్ కూడా జరిగింది. సక్సెస్ మీట్ అండ్ మళ్ళీ మొన్న కూడా కొంతమంది ఖైదీల్ని విడుదల చేశారు, అప్పుడెప్పుడు వేరే జాలర్లు ఉంటే అది కూడా జరిగింది. తండేల్ ఇమేజ్ అది నెక్స్ట్ లెవెల్ అమ్మా, దాని అదేం లేదు. వీళ్ళు అందరి దగ్గర వాంగ్మూలాలు తీసుకుని ఆ కథ చేశారు, కొంచెం లిబర్టీ తీసుకున్నారు. అఫ్ కోర్స్ యాజ్ ఇట్ ఈస్ జరిగింది అని చెప్పాలి, లిటిల్గా లిబర్టీ తీసుకున్నప్పటికీ నీట్గానే ప్రజెంట్ చేశారు. దాంట్లో నిన్ను చెడిపించడానికో లేకపోతే నీ మైండ్ పాడు చేసే ఎలిమెంట్స్ ఏం లేవు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కోస్టల్ ఏరియాలో తీశారు, అంతకు మించి దేశభక్తి, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సిచ్యువేషన్, అది నిజంగా జరిగింది. ఒకే టైంలో సుష్మా స్వరాజ్ గారు చనిపోవడం, ఆ టైంకి ఆర్టికల్ ఇది, ఆ టైంకి ఇంకేదో నెక్స్ట్ ఇంకేదో అట్లాంటి గొడవల మధ్యలో ఆ పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టే వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే. సో ఆ సిచ్యువేషన్ని అసలు హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్, ఆ సబ్జెక్ట్ టచ్ చేయడమే చాలా గ్రేట్ చెప్పాలి అంటే. కానీ ఎంటర్టైన్మెంట్ గా కాకుండా ఇలాగా పబ్లిక్ లో వాళ్ళు డ్రాగ్ చేయడం అంటే సినిమా లాగా చూసుకోకుండా వాళ్ళ ఓన్ చేసేసుకొని పెద్ద ప్రాబ్లం లాగా క్రియేట్ చేస్తున్నారు కదా. ఇంతకు ముందు ఇలా లేకుండే కదా. లేదు, ఒక ఇంత అది మంచిదే, సినిమాని మనం మన సినిమాని ఎంత బాగా ఓన్ చేసుకున్నారు అనుకుంటాం, కానీ అది ఇప్పుడు ప్రమాదం అయిపోయింది. ఓన్ చేసుకున్న వీళ్ళ అభిప్రాయాలను దాని మీద రుద్దేసరికి అది ఎటు కాకుండా ఎటెటో అయిపోతుంది. సో ఉంటారులే, అంటే ఓన్ చేసుకోవడం అంటే ఒకప్పుడు ఎలా ఓన్ చేసుకునే వాళ్ళు తెలుసా, మావాడు అనుకునేవాడు, నువ్వు ట్రైన్ లో పోతుంటే ఏమయ్యా ఆ పిల్లని ఎందుకు అలా కొట్టావు, నీకు అసలు బుద్ధి ఉందని తిట్టేవాళ్ళు. అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ వేరు. ఇప్పుడు ఏంటంటే ఇంకా రకరకాలుగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అదే ఎన్టీఆర్ ని కూడా ఎన్టీఆర్ అనుకుండా ఎన్టీఓడు అని చెప్పి అట్లా మాట్లాడి అంత ఓన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ గా ఉంది, అంటే డబ్బులు లాగాలనో లేకపోతే ఇంకో రకంగా డబ్బులు లాగాలనే, 100% డబ్బులు లాగాలని, ఇంకా మిగతా వేరే ఇంటెన్షన్ ఉండవు ఎవరికి కూడా. సో అయితే ఇదంటారు ఇష్యూస్. అయితే దీంట్లో ఏం అంటే అసలు స్టోరీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళదే, ఇప్పుడు వచ్చిన లేడీతో ఏం సంబంధం లేదంట. సంబంధం ఉంది లేదని నేను అనట్లా, వాళ్ళకదే అంటే మా కథ అసలు స్టోరీ మాది, రామారావుది కాదు అని అంటున్నారు. అక్కడ విషయం ఏంటంటే ఒక 22 మెంబర్స్ వాంగ్మూలాలు, జైలుకి వెళ్ళిన వాళ్ళ వాంగ్మూలాలు మేము తీసుకున్నాము అని అరవింద్ గారు అన్నారు కదా. 22 కాదు, మా వాళ్ళు కూడా ఉన్నారు 25 మెంబర్స్ టోటల్, మీకు తెలియదు, ఈ ముగ్గురిది మీరు తీసుకోలేదు కదా అన్నట్లు కొత్త వాళ్ళు వస్తారు. రాఖీ సినిమాలో 5వ వాడిని నేనే అన్నట్లుగా. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.